పులివెందుల జెడ్పీటీసీ మరియు ఒంటిమిట్టకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించి ఈ రోజు ఉదయం 4 గంటలకి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. మీడియా ముఖంగా వైఎస్ అవినాష్ రెడ్డి నాకు ఎటువంటి నేర చరిత్ర లేదు, మా ఏజెంట్లను పోలింగ్ బూత్ అనుమతించడం లేదు, కూటమి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు, పోలీసుల పాత్ర ఏకపక్షంగా ఉంది అంటే కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నట్లు. ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీ కంచుకొట్టగా ఉన్న పులివెందుల కూటమి ఏదన్నా జెండా పాతుతుందా? కౌంటింగ్ 14వ తేదీ అంటున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో చూద్దాం. గత ఎలక్షన్ కూటమి ప్రభుత్వం వచ్చింది, చూసుకుంటే సంవత్సరం 14 నెలలు అవుతుంది దగ్గర. మరి ఎలా అనిపిస్తుంది? ఒక పక్క ఎలక్షన్ ఏదో మళ్ళీ వచ్చినట్టుగా ఈ పులివెందుల రాజకీయాలు హడావుడిగా ఉన్నాయి. తెల్లవారుజామున అవినాష్ రెడ్డి గారిని కడప ఎంపీ సంబంధించి ఆయన అదుపులో తీసుకున్నారు. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం గత కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత చూసుకుంటే వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం రెగ్యులర్ ఎలక్షన్లో ఎంత హడావుడి ఉంటుందో దానికంటే రెట్టింపు ఉంది. 30 పోలింగ్ బూతులు ఎక్కడైతే ఉన్నారో అవకతవకలు జరగకోకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఇదే హడావుడి, ప్రచారాలు ముగిశాయి. ఈరోజు ఎలక్షన్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అంటున్నారు కదా, కూటమి గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి? న్యాయంగా వెళ్ళాలి, కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకి వైజాగ్ ఉంది, వైజాగ్లో వాళ్ళ కార్పొరేటర్లు అనేది టీడీపీకి చాలా తక్కువ. అలాంటిది మేయర్ సీట్ని కైవసం చేసుకున్నారు. అది ఎలా జరిగిద్దండి? అది కరెక్ట్ కాదు కదా. అలాగే పులివెందులలో కూడా గవర్నమెంట్ కూటమి ఉంది, వాళ్ళకి చేయాలంటే 5 నిమిషాలు పట్టదు. అంటే మేము టీడీపీకి వ్యతిరేకం కాదు, వైసీపీకి అనుకూలంగా కాదు. గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో మనం న్యాయంగా వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్కి గెలిపిస్తారు 100%. ఎవరైనా సరే కూటమి ఇప్పుడు ఏంటంటే 3 బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఏంటి వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళే తీసుకుంటారు. దానికి మన పెద్ద పులివెందుల ఎలక్షన్లు ఏపీ మొత్తం జరిగిపోయినట్టు అంత ఫీల్ అవసరంలా, అంత మనం బాధపడవసరంలా, మెచ్చుకోవసరంలా. అది జనరల్గా వాళ్ళే సాధిస్తారు. ఎందుకంటే ఏపీ మొత్తం మీద వైసీపీ మేయర్లు ఉంటే వాళ్ళు గుంటూరు లెక్కేసుకోండి, ఆ వైజాగ్ లెక్కేసుకోండి, రేపొద్దున విజయవాడ పెట్టినా కూడా విజయవాడ వాళ్ళు తీసుకుంటారు కార్పొరేటర్ లేకపోయినా. ఎందుకని? గవర్నమెంట్ కూటమి ఉంది కాబట్టి. మనం అది పెద్ద లెక్కలో వేయకూడదు. ఏపీ మొత్తం ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ ఎలక్షన్లు మనం క్యాచ్ చేయాలి. ఒక సెంటిమెంట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు వైసీపీ అవనివ్వండి, గత కాంగ్రెస్ అవనివ్వండి, అక్కడ అదే హవా కొనసాగింది. సో ఈసారి దాన్ని బదులు కొట్టాలి కానీ గట్టిగా ఒక ప్రెస్టేజ్ ఇష్యూలో తీసుకుంది కూటమి ప్రభుత్వం. మరి ఎలా ఉండబోతుంది? ఒక పక్క ఎంపీ గారిని కూడా తెల్లారుజాము 4ంటికి అరెస్ట్ చేశారు. ఏదైతే ఉందో బైండ్ ఓవర్ కేసులు కూడా కొంత అల్లరిమోకల పైన పెట్టడం జరిగింది. మరి ఎలా అనిపిస్తుంది? కొన్ని ఏరియాల్లో పోలింగ్ బూత్లు మార్చడంతో కోర్టుకు వెళ్ళినా కానీ క్వాష్ పిటిషన్లో మధ్యలోనే వాళ్ళు ఏంటంటే మొట్టికాయలు వేశారు. ఏదైతే లా అండ్ ఆర్డర్ కాపాడడానికి మేము అట్లా మార్చాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రొడక్షన్ తీసుకున్నా, ఎన్ని బూతులు పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కూటమి అనేది 100% నెగ్గడం ఓకే. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షం అనేది వాళ్ళు లైట్గానే తీసుకుంటారు, సీరియస్గా తీసుకోరు. సపోజ్ వైసీపీ గెలిచింది అనుకుందామండి, రేపొద్దున వాళ్ళు తీసుకోరని గ్యారంటీ ఇవ్వగలమా? రేపొద్దు వైసీపీ ప్రెస్టేజ్గా గెలిచింది అనుకోండి, ప్రజల్లో వాళ్ళకి మద్దతు ఉంది, గెలిచారనుకోండి, రేపొద్దున కూటమి తీసుకోరని గ్యారంటీ ఇవ్వగలమా? అందుకని లైట్గానే తీసుకుంటారు. ఎవరు? ప్రతిపక్షం. సీరియస్గానే ఉన్నా, మొత్తం తీసుకున్నా, డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నా ఏంటి మనం ఏం చేసేదిగా ఉండదు. దానికి పెద్ద ప్రెస్టేజ్గా ప్రతిపక్షం తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఏదంటే మనం ధర్మంగా ఓటింగ్ వెళ్ళాలి కాబట్టి, చేయాలి కాబట్టి వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తారు, వీళ్ళ ధర్మం వీళ్ళు చేస్తారు. న్యాయంగా ఎన్నికలకు వెళ్ళి న్యాయంగా చేస్తే మాత్రం మేము దానికి ఎక్సలెంట్గా ఒప్పుకుంటాం. కూటమి ప్రభుత్వ నాయకుల్లో కూడా కొంచెం అల్లరిగా ఉండే ఏరియాల్లో కూడా హౌస్ అరెస్టులు చేశారు. మరి ఎలా అనిపిస్తుంది? ఈ సాయంత్రం 5 వరకు జరిగే ఈ యొక్క ఎలక్షన్ బ్యాలెట్ ఓటింగ్కే వెళ్ళడం జరిగింది. ఎలా ఉండబోతుంది? మరొకసారి కూటమి ప్రభుత్వం అక్కడ జెండా పాతబోతుందా? ఏదన్నా అవకాశం ఉందంటారా? లేకపోతే ఎప్పుడు వచ్చే లెగసీ లాగానే పాత ప్రభుత్వాలే వస్తాయంటారా? కూటమి గవర్నమెంట్ అంత సీరియస్గా తీసుకోవచ్చు, కానీ అంత హౌస్ అరెస్టులు చేసి ఏంటి అలా చేయటం వల్ల వాళ్ళకే ఇబ్బంది, వాళ్ళలో వ్యతిరేకం అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళు గొడవలు చేశారనుకోండి, అరెస్ట్ చేయండి, తప్పలేదు. అల్లరి మోకలు ఉంటారు, కొంతమంది ఉండకుండా ఉండరు. ఇప్పుడు అభిమానంగా ఉంటారు, దానివల్ల చేస్తారు, దాన్ని అరెస్ట్ చేయండి. దానివల్ల దాన్ని ఒక అలసుగా తీసుకొని అందరిని అరెస్ట్ చేయడం వల్ల
కూటమి గవర్నమెంట్ మీద వ్యతిరేకం అనేది ఏర్పడిపోద్ది. ఏర్పడడం వల్ల ఓటింగ్ వాళ్ళకే నష్టం. ఇప్పుడు వాళ్ళకి నష్టం వచ్చిన వల్ల ఏంటంటే వీళ్ళకి ప్రతిపక్షంకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఎంపీ అవినాష్ రెడ్డి గారు గతంలో చూసుకున్న బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ఉంది. మరి ఇప్పుడు తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే ఆయన ఏమంటున్నారంటే మా ఏజెంట్లు పోలింగ్ బూత్లోకి అలౌ చేయట్లేదు, పోలీసులు కూడా ఏకపక్షంగా వహిస్తున్నారు అంటున్నారు. మరి ఏం చేస్తారు? కూటమి ప్రభుత్వం కాబట్టి ఏ ప్రభుత్వం హయాంలో ఉంటే వాళ్ళ మార్గదర్శకాలు ఫాలో తప్పదు ఎవరికైనా. మరి ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ కమిషన్ చూసుకున్నట్లయితే ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా? యథావిధిగా మామూలుగా లైట్ తీసుకుంటుందా? కూటమి గవర్నమెంట్ ప్రతిపక్షాన్ని నలిపేయాలి, తొక్కేయాలనే ఆలోచన కూటమి గవర్నమెంట్ పెట్టుకోకూడదు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత మనం చెప్పేది ఏమి, కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు. వాళ్ళ ఓటింగ్ పర్ఫెక్ట్గా అంటే న్యాయంగా ఎన్నికల కమిషనర్ పర్ఫెక్ట్గా చేస్తే అది ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ కూటమి ప్రభుత్వానికి రావచ్చు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే పనుల వల్ల మొత్తం ప్రతిపక్షానికే అవకాశం ఎక్కువ ఉండదు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అవినాష్ రెడ్డి అంత ఉన్నా ఎంత ఓటింగ్ మెజార్టీ వచ్చాడో అందరికీ తెలుసు. దానివల్ల అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ఆ కూటమి గవర్నమెంట్కి ఆ ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇదే అంశంగా తీసుకుంటే రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి? ఏదైతే ఉందో ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్రంతో భాగస్వామ్యం అయిపోయి అప్పుడున్న ప్రభుత్వాలకి అనుకూలంగా చేయడం కానివ్వండి, దొంగ ఓట్లు పోలవడం కానివ్వండి, ఒకే ఇంటి అడ్రస్ పైన ఒక 50-60 మంది ఉండటం కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, బీహార్ ఎన్నికల్లో కానివ్వండి, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నోటీసులు పంపించింది, ఆధారాలతో నిరూపించుకోవాలంటుంది. కానీ ఈవీఎం ట్యాంపరింగ్లో ఆల్రెడీ ట్యాంపరింగ్ చేయొచ్చని అమెరికా లాంటి సంస్థలు, యూనివర్సిటీలకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా రీసెర్చ్ చేసి చూపించాయి కళ్ళ ముందు ఇలా చేయొచ్చని. మరి ఎలా ఉంటుంది? ఎలా నమ్ముతారు? ప్రజలకు రేపు అనుమానం ఉంటుంది కదా మా ఓటు ఎడిపోయింది అని. మరి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఉదాహరణకి ఇందాక టీ తాగడానికి మా ఫ్రెండ్స్ మేము కలిసామండి. ఒక అతను ఏమన్నాడంటే నాకు ఈ సెంట్రల్ నియోజకవర్గంలోనే మొత్తం 3 ఓట్లు ఉన్నాయి అన్నాడు. సెంట్రల్ అవనేయండి, పశ్చిమ అవనేయండి, తూర్పు అవనేయండి. 3 ఓట్లు నా దగ్గర నేను వేస్తున్నాను. 2 ఓట్లు నాకు సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఓటు లేదు, ఇక్కడ కూడా ఓటు కావాలన్నాడు. అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఒక ఆధార్ కార్డు మీద ఉన్నప్పుడు ఏపీ మొత్తం మీద వెరిఫికేషన్ చేసి ఒక ఓటే ఉండాలి, ఆ మనిషికి ఒక ఓటే ఉండాలి. నాకు తూర్పు నియోజకవర్గంలో ఓటు ఉంది, సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు లేదు, పశ్చిమలో ఓటు ఉంది, నేను వేస్తున్నా, నాకు సెంట్రల్లో కూడా ఓటు కావాలి, అది అయిద్దా అని నన్నే అడిగితే అది ఎంతవరకు కరెక్ట్? కూటమి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఏరేయాలి. ఏమండి ఇప్పుడు ఒక వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఓట్లు చేల్చుకోకుండా, కాంగ్రెస్ ఓట్లు చేల్చుకోకుండా మనకు అనుకూలంగా ఓటు ఉంచి మిగతా ఓట్లు తీయకోకుండా కూటమి గవర్నమెంట్ యాక్షన్ పర్ఫెక్ట్గా తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని నా అభిప్రాయం, నా ఒపీనియన్. బాబాయ్ గారు నమస్కారం. బాబు చూసుకున్నట్లయితే ఎలా ఉంది ఈ యొక్క పులివెందులకు సంబంధించి ఉప ఎన్నిక? జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం రసాభాసగా సార్వత్రిక ఎన్నికలు ఏదో రాష్ట్రంలో జరుగుతున్నట్టుగా హడావుడి జరుగుతుంది. ఒక పక్క వారం నుంచి గొడవలు. టీడీపీ వస్తుంది, అక్కడ ఏదైనా టీడీపీ రావాలి. ఎందుకంటారు? ఎందుకు పులివెందులైనా ఇంకోటైనా మాది ప్రభుత్వం కాబట్టి మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది సార్, అదే రావాలి. గతంలో ఈ యొక్క దీనికి ఒక చరిత్ర ఉంది అంటున్నారు. అక్కడ ఏరియా నియోజకవర్గం అంతా కూడా గతంలో వైసీపీకి కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కంచుకోట, దాన్ని మీరు తాకలేరు అని చెప్పి మాజీ ప్రభుత్వాల నాయకులు అంటున్నారు. లేదు ఈసారి తాకి తీరుతాము, మా సత్తా ఏంటో చూపిస్తాము అని కూటమి నాయకులు. ఎలా? అవును, టీడీపీ ఎక్కడున్నా నానా అది బాబు, అది పులివెందులు కాదు, పులివెందుల్లో కూడా అదే రావాలి. ఎందుకంటే పులివెందులు అంటే అది కాంగ్రెస్ ఒకప్పుడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన టైంలో, ఆయన లేడు ఇప్పుడు. వాళ్ళ అబ్బాయి కూడా పనిచేయడు, అసలు పనిచేసేవాడు కాదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంపీ ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి బాబాయిని చంపిన కేసులో గతంలో సిఐడి విచారణ జరిగింది. అయితే కొద్దిగా బయట ఉన్నారు, ఆయన కూడా బెయిల్ పైన. ఇటుపక్క చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున ఆయన అదుపులో తీసుకున్నారు. ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అక్కడ వీళ్ళ మోకలు వచ్చి గొడవలు చేస్తారు. కొంతమంది నాయకులను కూడా బైండ్ ఓవర్ కేసు ఎలక్షన్ ముందు అదుపులో తీసుకుంటారు కదా, రౌడీ షీటర్లని, ఇట్లాగే తీసుకున్నారు. కానీ నాకు నేర చరిత్ర లేదు, మా ఏజెంట్ని బూత్లోకి అలౌ చేయట్లేదని అవినాష్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఏమంటారు దాన్ని? ఆయన అవినాష్ రెడ్డి గారు బాబు ఆయన చేసి మంచిదే, చట్టాన్ని చేయలేదు, ఆయన మంచోడే బాబు. మరి ఏంటంటే అవినాష్ రెడ్డి గారిని సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్, కడప పోలీస్ స్టేషన్ ఉంచుతారంట, ఎలక్షన్ అయిన నిమిత్తం వదులుతారంట బాబు. అలా అయితే ఎలాగపోయి
అబ్బాయి అవినేష్ రెడ్డి బయటకు వచ్చేయాలి ఎప్పుడైనా అయ్యారు. మరి ఏమంటారు ఈసారి ఒంటిమిట్ట కానివ్వండి పులివెందుల ఏదైతే 30 పోలింగ్ బూత్లు ఉన్నాయి, కొన్ని ఏమో చేంజ్ చేయడం జరిగింది లాస్ట్ మినిట్ లో, ఎందుకంటే గొడవలు జరుగుతాయని పక్క ఊళ్ళో ఇచ్చారు పోలింగ్ బూత్లు. అక్కడికి దానికి కూడా గొడవ పెట్టుకుంటున్నారు, ఎందుకంటారు? ఆయన అవినేష్ రెడ్డి అంటే ఏం తప్పుడు మంచి కాదు. ఆయన టీడీపీకే ఎప్పుడు. పులివెందులు ఈసారి ఎటు ఉంటుంది కాదు కదా, అక్కడ ఆ పరిస్థితులు నాకు తెలియదు కదా సార్. అంటే ఏం లేదు సార్, జనరల్ గా జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జడ్పీ చైర్పర్సన్ పదవికి ఇంత హడావుడి ఎక్కడ చూడలేదు కదా. ఎందుకు జరగండి, ఎప్పుడు అధికార పక్షంలో ఉండేవాళ్ళు ప్రతిపక్షంలో జరుగుతూనే ఉంటాయి. అది పోస్ట్ పోను ప్రజలు మాత్రం ఏమనుకున్నా మంచిగా ఓటేస్తారండి, అదైతే సహజ నమ్మకం ఉంది నాకు. ప్లస్ ఎలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంది, ఏ పక్షానికి కూడా మంచి చేయదు అనుకోండి, ఎందుకంటే అందరం ఒకే విధంగా చూస్తుంది ఎలక్షన్ కమిషన్. అది అంటే సార్ ఒంటిమిట్ట కానివ్వండి పులివెందులు కానివ్వండి ఈ గొడవల రీత్యా కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఈ రోజు ఇచ్చారు ఎలక్షన్. ఎలా ఆ ఏరియాలో నాకు అంత ఐడియా లేదు కదా సార్. మనం ఇక్కడ విజయవాడ అయితే ఓకే. అది ఎంపీ ఎవరు అవినాష్ రెడ్డి గారిని కూడా మార్నింగ్ అరెస్ట్ చేశారు కదా. అవన్నీ అది మనకు తెలియదు కదా సార్, అంత నా రాజకీయ నాలెడ్జ్ కాదు, మేమంతా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళం. ఎలా ఉండబోతుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నారు సార్ అందరూ. ఓకేనా, థ్యాంక్ యూ, ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అంటే హ్యాపీగా ఉన్నారు ప్రజలంతా. 14 నెలల కూటమి ప్రభుత్వంలో అంతా బాగుందా, ఏదైనా లేట్ అవుతుందా సంక్షేమం విషయం? లేటేగండి, 60 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా పింఛన్ లేదు, ఏం లేదు. 50కి ఇస్తాను గురుగారు, ఇప్పుడు దాకా ఏం లేదు. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? అంటే 6 పథకాల్లో ఏమైనా అందుకుంటున్నారా? కొంచెం అరకొరగానే అందుకుంటున్నారు. ఇప్పుడు ఏం లేదు అసలు, లేడీస్కి కూడా ఇప్పుడు దాకా ఏమో రాలేదు. అది సార్ కూటమి ప్రభుత్వం ఏంటంటే పులివెందుల ఎన్నికలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. ఏదైతే ఉందో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఈ యొక్క హడావుడి దేనికంటారు? ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇదే హైలైట్ అంటున్నారు చాలా మంది. దాని గురించి అసలు తెలియదండి మనకి. అంటే గతంలో ఏంటంటే పులివెందులు అనేది రాజశేఖర రెడ్డి గారి కంచుకోట, తర్వాత వైసీపీ కంచుకోట. మరి ఒకసారి వాళ్ళు ఇప్పుడు టీడీపీ హవా సాగించుకుందామని చూస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే, వాళ్ళు ఏదైనా చేస్తారు. అది అంటే మార్నింగ్ ఇవాళ పొద్దున్నే కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా అదుపులో తీసుకున్నారు. ఈ పోలింగ్ ఎక్కడ వివాదాలు జరుగుతాయని సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగబోతుంది, ఏమంటారు? జనరల్గా ఇలాంటి టైంలో తీసుకోవడం కామన్ అంటారా? జనరల్గా దాని గురించి తెలియదండి. మిగతా అంశాల్లోకి వెళ్తే రాహుల్ గాంధీ గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, దొంగ ఓట్లు వస్తున్నాయి, ఈవీఎం ట్యాంపరింగ్ అని. దాని మీద ఇప్పుడు ఆయనే ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఆయన పులి, ఆయనే చేయాలి, ఏదైనా చేస్తాడు. దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన ప్రెజెంటేషన్ కూడా చేస్తాడు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్కి ఆయనే చూడాలనుకుంటున్నాం మేము. బీహార్ ఎన్నికల నిమిత్తం కూడా ఈ అంశాలన్నీ బయటకు వచ్చాయి. ఒకే ఫ్లాట్ అడ్రస్ మీద 50 మంది ఉంటాం ఏంటి సార్ ఒకే ఓటు అడ్రస్తో? అసలు అది జరుగుతుంది మరి అంతా ఫ్రాడేగా అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది వాళ్ళేగా, వాళ్ళు ఏమైనా చేస్తారు. అది నిజంగా అమరావతి పోలవరం అవుతుందా? ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా నిజంగా అమలవుతాయా? అంతా షోయింగే అండి, ఏముండదు. ఏముండదు. కష్టాలు ఎలా ఉన్నాయి సార్? ఈ ధరలు కానివ్వండి, ఒక పక్క చూసుకుంటే కరెంటు బిల్లు, ఇప్పుడు బస్సులు ఫ్రీ అన్నారు, తినే వస్తువుల మీద కన్సెషన్ చేయాలిగా. మేము తినే వస్తువులు నూనె ప్యాకెట్ 150 రూపాయలు, బియ్యం అండి 60 రూపాయలు బియ్యం లేని 60 రూపాయలు బియ్యం లేవు. అది ఏం చెప్తాం? లాస్ట్ వరకు కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు చేయగలుగుతుందా, లేకపోతే కేంద్రం చేయలేరండి. దీనికి ఏం బాగా చేయలేరు. అందరు కష్టపడితేనే సమానంగా నిజాయితీగా చేస్తేనే, లేకపోతే ఏమో ఉండదు.